గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాదేవతాభ్యో నమః. సరే, ఇప్పటివరకు మనం రామాయణం గురించి తెలుసుకుంటున్నాం. ఆఖరి వారం లాస్ట్ మనం విన్నప్పుడు పురాణం చెప్పుకున్నప్పుడు దశరథ మహారాజు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు కదా, దివ్య పురుషుడు వచ్చాడు. వచ్చి ఎలాంటి పాత్రలో ఇచ్చాడు పాయసం? బంగారు పాత్ర, వెండి మూతతో ఉన్న పాత్రలో పాయసం ఇచ్చాడు. అదేం చేశారు మరి దశరథ మహారాజు గారు? భార్యలు ముగ్గురికి ఇచ్చారు, ముగ్గురికి సమానంగా పంచారు. సరే, దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచారు దశరథ మహారాజు. సంవత్సర కాలం గడిచింది. అంతేగా మినిమం టైం కదా. ఎవరైనా పిల్లలు పుట్టాలంటే కనీసంగా 1 year గడవాలి టైం. పెళ్ళయిన తర్వాత 1 year 2 years 3 years వాళ్ళ ప్లానింగ్ బట్టి ఉంటుంది. అలా పాయసం అందించిన సంవత్సర కాలం తర్వాత అర్థమైందా? చైత్ర శుద్ధ నవమి నాడు, గుర్తుపెట్టుకోండి, రాముల వారి జననం చైత్రమాసం. శుద్ధ అంటే శుక్లపక్షం అని అర్థం. అర్థమైందా? శుక్లపక్షానికి ఇంకో విధంగా శుద్ధ అంటారు. శుద్ధ అంటే తెలుపు అని అర్థం, తెల్లనైనది అని కూడా అర్థం. శుద్ధ నవమి నాడు, శ్రీరామ నవమి, అదే మనం చేసుకునేది. కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు, నెక్స్ట్ డే, కైకేయికి భరతుడు పుట్టాడు. ఆర్డర్ ఇది. నవమి రోజు రాముల వారు ఎవరికి? కౌసల్యకి. దశమి రోజు భరతుడు ఎవరికి? కైకేయికి. తర్వాత సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. అంటే నవమి రోజు రాముల వారు పుట్టాక నెక్స్ట్ భరతుడు పుట్టాడు. అదే రోజున దశమి రోజున లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఎవరికి? కౌసల్యకి. సో రాముడేమో సుమిత్రకి, కౌసల్యకేమో రాముడు, సుమిత్రకేమో లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికేమో భరతుడు. ఆర్డర్ మాత్రం కౌసల్యకి రాముడు, నెక్స్ట్ కైకేయికేమో భరతుడు, పెద్ద నుంచి చిన్నకు వస్తాయి. అలా సుమిత్రకేమో లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చారు. సరే, ఈ వార్త విన్న అయోధ్య ఆనంద తాండవం చేసింది అని ఆనంద సంద్రం అయింది. అయోధ్య మొత్తం అప్పటి వరకు రాజుగారికి పిల్లలు లేరని పాపం ప్రజల్లో కూడా బాధ ఉంది. ఎందుకంటే అంత ధర్మాత్ముడు రాజు. మాట్లాడకుండా దూరం పెట్టుకోండి పిల్లల్ని, వాళ్ళ వల్ల మీకు డిస్టర్బెన్స్. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళు వినడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు మనకంటే ముందున్నారు. వాళ్ళు చిన్నపిల్లాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోండి, మీరు డిస్టర్బ్ అయ్యారనుకోండి, వాడు ఏదో 4 years 5 years ఉన్నాడు అనుకోండి, మనం 16 years ఉన్నాం ఎగ్జాంపుల్. ఆ 14 years వాడికైతే ఎక్కడో ఒకటి వినడానికి ఛాన్స్ ఉంది కదా. 4 years 10 years వినడానికి స్కోప్ ఉంది కదా. వాడి వల్ల మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలా? పక్కన కూర్చోబెట్టేసేసి డిస్టర్బ్ చేయకరా అని చెప్పాలి, మీరు ఫోకస్ చేయాలి. సరే, ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సందమైంది. రాజుగారు ఎంత ధర్మాత్ముడు అయితే ప్రజలందరూ బాధపడుతున్నారు. అయ్యో, మా రాజుగారికి పిల్లలు ఉంటే బాగుండు, మా రాజ్యానికి మంచి రాజు వస్తాడు, మళ్ళీ యువరాజు అవుతాడు, ఆ రాజుగారిని మించిన రాజు అవుతాడు అని కోరిక ప్రజల్లో ఉంటుంది. ఎప్పుడైనా కూడా చూడండి, మంచి వాళ్ళు ఉంటే మనం పంపించబుద్ధి అవుతుందా? మంచి వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని అంటామా? చెడ్డవాళ్ళు అనుకో, మనమన్నా వెళ్ళిపోతాం, వాడన్నా వెళ్ళిపోతే బాగుండు అంటారు. ఇంకా దారుణమైన పాపాలు చేసిన వాడో నచ్చని వాడో ఏంటి ఏమనుకుంటా, వీడు పోతే బాగుండు అంటారు. రావణాసుడు పోతే బాగుండని అన్నారు కదా అందరూ. ధర్మాత్ముడైతే అయ్యో ఇంత తొందరగా వెళ్ళిపోయారే, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండే అని అనుకుంటామా లేదా? గురువుల పట్ల అదే ఆలోచిస్తాం మనం. అయ్యో గురువుగారు ఇంత తొందరగా శరీరం వదిలేసి వెళ్ళిపోయారా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండే, మాకు ఇంకొంచెం బాగా మంచి విషయాలు చెప్పేవాళ్ళు నేర్పించేవాళ్ళు అని ఆలోచన వస్తుంది. అదే లోకకంట కూడా అయితే రావణాసుడిలాగా, హిరణ్యాక్షుడిలాగా, రాక్షసుల్లాగా ఇలా ఉంటే వీడు ఎప్పుడు పోతాడా అని వెయిట్ చేస్తారు. మనం ఆ రోజు కూడా అనుకున్నాం, లంచం తీసుకునేవాడి దగ్గర లంచం ఇచ్చేవాడు నువ్వు 100 ఏళ్ళ పాటు హాయిగా చల్లగా ఉండు అంటూ లంచం ఇస్తాడా? ఏమంటాడు? ఎదురుకిచ్చేటప్పుడు పన్నవ్వడం కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ లోపల ఎందుకు దరిద్రుడు, వీడు తొందరగా పోతే బాగుండు, ఇక్కడి నుంచి వేరే మంచి ధర్మాత్ముడు వస్తే బాగుండు, నా పని డబ్బులు తీసుకోకుండా గవర్నమెంట్ ఫీజులోనే చేసి పెట్టేవాడు వస్తే బాగుండు అని ఆలోచన అయితే చేస్తాంగా మనం. అంతేగాని నాయన నువ్వు ఈసారి 5,000 తీసుకున్నావా, చాలా చల్లగా ఉండు, నెక్స్ట్ టైం నా దగ్గర 10,000 తీసుకొని పని చేయని అంటారా? ఎక్స్ట్రా ఎవరైనా అంటారా అట్లా? అందుకే లంచం తీసుకున్న వాడికి రోగాలు ఎక్కువ అంటారు. ఈ తేరగా వచ్చిన దొంగ డబ్బు ఉందే, ఇదే వాడిని పాడు చేస్తుంది. షుగర్లు, బీపీలు, హాస్పిటల్ బిల్లు, లాస్ట్లో పెద్ద పెద్ద బిల్లులు కట్టే వాళ్ళందరూ డబ్బుని పక్క నుంచి తీసుకొచ్చిన వాళ్ళు. పక్కదారిలోంచి డబ్బు సంపాదించకూడదు.
అందుకని మన సంకల్పం ఏం చెప్తున్నాం? ధర్మ అర్థ కామ్య మోక్ష అని చెప్తున్నాం. ధర్మంతో కూడిన అర్థము అంటే డబ్బు. డబ్బు అంటే కట్టలు కట్టలు మూలిగే లేదంటే బంగారు నాణ్యాలని కాదు. మన ఇల్లు కూడా అర్థమే. ఇల్లు కూడా ఉట్టికి వచ్చినాయా? చాలుగా డబ్బులు పెడితేనే వచ్చింది ఇల్లు. మన తినే తిండి, బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు అన్నీ మీరు డబ్బు పెట్టి సంపాదించినవి. డబ్బు కాకుండా మీ శక్తిని పెట్టి మీ పేరు సంపాదించిన కూడా అర్థమే. పేరు ప్రఖ్యాతులు, కీర్తి, అది కూడా అర్థమే. మీలో ఉన్న ఆ విభూతి, మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకడు మ్యూజిక్ బాగా చేస్తాడు, ఒకడు పాటలు బాగా పాడతాడు, ఒకడు డ్యాన్స్ బాగా చేస్తాడు. వాళ్ళకి గొప్ప పేరు వచ్చింది. వాడు ఏమైనా డబ్బు పెట్టాడా? లేదు. అది కూడా అర్థమే. అంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా అర్థం కిందికే వస్తాయి. పక్కనున్న వాళ్ళు మానిటర్ చేయండి, డిస్టర్బెన్స్ ఉంది. ధర్మంతో కూడిన అర్థము. ధర్మ అర్థ కామ్య అంటే ధర్మంతో కూడిన కోరికలు. అన్యాయంగా రాముడు ఏమన్నాడు? ఒకటే భార్య రాముల వారికి, అవునా కాదా? రావణాసుడికి ఎంతోమంది, అయినా కూడా ఏమైంది? చచ్చాడు లాస్ట్లో. అంటే అధర్మమైన కోరికలు ఉండకూడదు. అందుకే మన సంకల్పంలో క్లియర్గా చెప్పుకుంటాం, ధర్మమైన అర్థము, ధర్మంతో కూడిన డబ్బు సంపాదిస్తాము, ధర్మంతో కూడిన ఆస్తులు సంపాదిస్తాము అని చెప్పుకుంటాం. ధర్మమైన అర్థము, ధర్మమైన కామ్యం, కోరికలు. నాకు మంచి భార్య దొరకాలి, ధర్మమైన కోరిక కోరచ్చు. నాకు ధర్మ సంతానం కావాలి, కోరచ్చు. దానికోసం గుళ్ళకెళ్ళి నోములు వ్రతాలు చేస్తారు. స్వామి నాకు మంచి బిడ్డల్ని ఇవ్వు, మా పేరు చెప్పే మా పేరు నిలబెట్టే బిడ్డల్ని ఇవ్వు, మా మాట వినే బిడ్డల్ని ఇవ్వు, మమ్మల్ని రావణాసుల్లానో ఎవరో సతాయించే బిడ్డలు వద్దు స్వామి అని పాపం తల్లిదండ్రులు ఎన్నో నోములు వ్రతాలు చేస్తే పుడతారు. పెద్దగా ఏం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు, నా ఇష్టం అంటాడు. అంటే అర్థం ఏంటి? దీనికి ఒకటి కూడా ఉంది, తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల కూడా బిడ్డలు అలా తయారవుతారు అడ్డదిడ్డంగా. ఎప్పుడో చేసిన పాపం వీడికి ఎదురొచ్చింది. ఎలా? బిడ్డల రూపంలో. ఒక్కొక్కసారి పిల్లలు ప్రహ్లాదుల్లా ఉంటారు చాలా బాగా, తల్లిదండ్రులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిలాగా ఉంటారు, సతాయించేవాళ్ళు. కానీ అలా అనకూడదు, మనం అలా అనకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళని మనం నిందించకూడదు. పెద్దవాళ్ళ పట్ల మనం ఎప్పుడు గౌరవభావంగానే ఉండాలి. ప్రహ్లాదుడి వాళ్ళ తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడా హిరణ్యాక్షుడా? హిరణ్యకశిపుడా? అయితే ప్రహ్లాదుడు తండ్రి ప్రహ్లాదుని ఎంత సతాయించినా నాన్నగారికి విష్ణుమూర్తిని అడ్డుపెట్టి ధర్మమే చెప్పాడు. కానీ నాన్న మీరు తప్పు, అది ఇది అని అనలేదు ఆయన. నాన్నగారు మీరు గుర్తుపట్టట్లేదు, విష్ణు అంతటా ఉన్నాడని చెప్పాడు. ఎక్కడ లేడు? వెతికితే అన్ని చోట్ల ఉన్నాడు. మీరు చెప్పేది అధర్మం అన్నాడే కానీ నాన్నగారిని ఎక్కడ నిందించలేదు, తప్పు పట్టలేదు. ఒక స్టేజ్లో విష్ణుమూర్తి అంటాడు ప్రహ్లాదుడితోని, ఏమని అంటాడంటే, నాయనా ప్రహ్లాద, జై శ్రీరామ్, నాయనా ప్రహ్లాద, నీకంటే ముందు నీ తండ్రి నా దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటి? ఫస్ట్ చనిపోయింది ఎవరు? తండ్రి పోయాడు, నరసింహావతారం వచ్చింది, తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు తండ్రిని తీసుకెళ్తే ఫస్ట్ చనిపోయింది ఎవరు? తండ్రి చనిపోయాడు. విష్ణుమూర్తి అంటాడు, నీ యొక్క తండ్రి నా యొక్క గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే నీకంటే గొప్ప భక్తుడు, అందుకే ముందుగా నన్ను చేరిపోయాడు అన్నాడు. వాళ్ళు ఎవరో కాదు, జయావిజయులు, విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. సనక సనందన సనత్కుమార సనాతన మహర్షులు విష్ణుమూర్తిని దర్శనం చేయడానికి వస్తే వీళ్ళు అడ్డగించారని చెప్పి శాపం పెడతారు. అప్పుడు విష్ణుమూర్తి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు ఎన్నో యుగాలు తపస్సు చేసి నా దగ్గరికి వస్తారా, ఋషి శాపం వల్ల ఆ జన్మలు ఎత్తేసి తొందరగా నా దగ్గరికి వస్తారా అని అడిగారు. వీళ్ళు అన్నారు, స్వామి మిమ్మల్ని వదిలేసి అన్ని జన్మలు ఉండలేము, తపస్సు చేసి మేము రాక్షస జన్మలైనా కూడా ఎత్తేసేసి తొందరగా మిమ్మల్ని చేరుకోవాలన్నారు. అలానే జరిగింది. అలా అయిందా? సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఈ వార్త విన్న అయోధ్య అది రాజుగారికి బిడ్డలు, ధర్మాత్ముడికి బిడ్డలు పుడితే లోకమంతా సంతోషిస్తుంది. అదిగా అంటారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు పుడితే వర్షం పడుతుందిరా అంటారు. అదే నిజంగా ఇవన్నీ ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేయము. భూమి మీద గొప్పవాడు పుట్టినప్పుడు వర్షం పడుతుంది, ప్రకృతి అంతా చాలా సంతోషిస్తుంది. అబ్బా ఇంత ధర్మాత్ముడు అంటే ఎంతో పుణ్యం చేసినప్పుడు భూమి మీద శిశువు పుడతాడు, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. అలా అయినప్పుడు అలానే ఈ లోకకంటకులైన వాళ్ళు పుట్టినప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, నక్కల కూతలు, ఏడుపులు, ప్రళయాలు వస్తుంటాయి, ఏవేవో నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఇలానే వస్తుంటాయి లోకకంటకులు. అక్కడ ఇండికేషన్. దీనికి ఒకటి ధర్మ సూత్రం ఉంది, పిల్లలు మీకు చెప్పలేము, ఎప్పుడైనా సపరేట్గా అడిగినప్పుడు డిస్కస్ చేసి చెప్తాను. ఇలా అందరిలో చెప్పకూడదు. అలాంటి బిడ్డలు పుట్టడానికి కారణం ఏంటి? లోకాన్ని సతాయించే రాక్షసులు లాంటి పిల్లలు పుట్టడానికి కారణం ఏంటి? ధర్మమైన పిల్లలు పుట్టడానికి కారణం ఏంటి? ఏ రీజన్స్లో ధర్మమైన పిల్లలు పుడతారు,
ఏ రీజన్లో సతాయించే వాళ్ళు పుడతారు. వీడు ఎక్కడ దొరికాడరా మన నెత్తి మీదకి అని అనుకుంటారు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. దానికి రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉంది. సరే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుడు ఇలా పెరుగుతున్నారు. శుక్లపక్షంలో చంద్రుడు ఎలా పెరుగుతాడు? అమావాస్య నుంచి పెరిగి 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 పౌర్ణమికి వస్తున్నాడు. అందుకని ఎప్పుడైనా గ్రోత్ని ఎలా చెప్తారు? గ్రోత్ అంటే శుక్లపక్ష చంద్రుడిలాగా మీ వంశము పెరగాలి. అలానే శుక్లపక్ష చంద్రుడిలాగా మీ యొక్క శాలరీస్, జాబ్ జాయిన్ అవుతారు కదా, మీ యొక్క శాలరీ పెరగాలని దీవించాలి. అలా దీవించాలి. అర్థమైందా? ఇవాళ రేపు దీవెనలు కూడా చేయడం రావట్లేదు సరిగ్గా. భార్య పెళ్ళైన ఆడది ఉందనుకోండి, దీర్ఘ సుమంగళి భవ అనాలి. ఆమెకు అంత మించింది ఇంకోటి ఏం లేదు. అంతేగాని ఉద్యోగ ప్రాప్తిరస్తు అనొద్దు. పెళ్ళైన ఆడదానికి దీవించాల్సిన మెయిన్ దీవెన ఏంటంటే దీర్ఘ సుమంగళి భవ. ఎందుకంటే మొగుడే లేకపోతే ఆమె ఎందుకు ఇంకా ఎన్నున్నా వేస్ట్. ఈ మాట అంటే గొడవకు వచ్చేస్తారు. అది అంత ఇంపార్టెంట్ అని. హస్బెండ్కి కూడా భార్య లేకపోతే అంతే. హస్బెండ్కి ఏమని తీస్తారు? భార్యతో పిల్లలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండు, మంచి ఉద్యోగాల్లో మంచి శాలరీ సంపాదించు అలా అంటారు. అలా దీవిస్తారు హస్బెండ్కి. మరి హస్బెండ్కి కూడా అంత వాల్యూ ఉందంటే ఉంది. భార్య లేకపోతే హస్బెండ్ ఎందుకు పనికిరాడంటే ఒక పూజ చేయలేడు. ఇక్కడున్న కండువ ఇటు వస్తుంది. ఇప్పుడు ఇటు ఉంది కండువ, నేను గృహస్థుడిని, భార్య ఉంది అని చెప్పడానికి ఇలా కండువ. ఇదే కండువ ఇటేసాను అనుకో, భార్య పోయిందని అర్థం. అంత డేంజరస్. కండువ ఇటేసుకోవాలి కూడా తెలియకుండా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నాం. అదే లెఫ్ట్ సైడ్ నడుస్తుందంటే మీరు క్వశ్చన్ అడగక్కర్లే ఆవిడ ఎవరండి అని, ఆవిడ భార్య అని అర్థం. ఇప్పుడు నా భార్య నా లెఫ్ట్కి నడుస్తుంది అనుకోండి, మీరు దూరం నుంచి అడగలి ఇవి ఎవరండి, మీ అక్కనా చెల్లెలా వైఫా అని అడగద్దు. క్వశ్చన్లు భార్య అని అర్థం. ఇదే ఈవిడి నడవకూడదు, తప్పైపోయింది అంతే. అవతల వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు? అక్కో చెల్లెలో అని అర్థం చేసుకుంటారు. సో చెల్లెలు కానీ అక్క కానీ కూతురు కానీ తండ్రికి కుడివైపు నడవాలి, ఎడం వైపు భార్య మాత్రమే స్థానం, ఇంకెవ్వరు నిల్చోకూడదు అక్కడ. అర్థమైంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవే ధర్మాలు. అప్పట్లో అన్నీ మాట్లాడరు, ధర్మంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, అవతల అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, కండువి లాగేశాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, పక్కనే లెఫ్ట్ సైడ్కి ఆవిడ ఉంది. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారే, భార్యాభర్తలు కలిసి వస్తున్నారు, సో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి తగ్గ ఏం చేయాలి? అతిథి సత్కారాలు చేయాలి. చేసి మనం వాళ్ళని ఆశీర్వచనాలు తీసుకోవాలి. అదే కదా, సాక్షాత్ విష్ణుమూర్తే తన స్నేహితుడు ఎవరు, కుచేలుడు ఇంటికి వస్తే ఆయన దగ్గర డబ్బే లేదు. కుచేలుడు చిరిగిన పంచతో వచ్చాడు, మీద కండువ కూడా లేదు ఆయనకి, ఒంటి మీద బట్టలు లేవు, ఓన్లీ పంచనే. ఆ పంచ కూడా ఎప్పటిదో చీకిపోయింది, కొంచెం గట్టిగా ఇలా కదిలితే చిరిగిపోతాం, అలా ఉంది పాపం. కృష్ణుడి డియరెస్ట్ ఫ్రెండ్. కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఆయన దగ్గర లేని సంపద లేదు, కానీ వాళ్ళ భార్య పంపించింది కుచేలుడిని. ఏంటంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, డియరెస్ట్ కదా, మీకు వెళ్ళి అడగండి, ఎప్పుడో చిన్నప్పుడు కలిశారు, వెళ్ళి అడగండి, కొంచెం ధనం ఇస్తే మన దరిద్రం పోతుంది కదా, పిల్లలు కూడా ఆకల్లో ఉన్నారు, చచ్చిపోయేటట్టున్నారు తిండి లేక. అంటే ఆయన సంపాదించలేక కాదు, ఆయన భక్తిలో ఎంత లీనమైపోయాడంటే కృష్ణుడు తప్పితే అన్నం లేదా, చచ్చిపోతే చచ్చిపోయాను, కృష్ణుడు కావాలంటాడు, అంత దానిలో ఉన్నాడు. అలా కాకుండా అప్పట్లో వాళ్ళకు ధర్మం పెట్టుకుంటారు. ఏంటి అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, చెట్టు నుంచి రాలి కింద పడిన వాటిని తింటారు, కానీ వాళ్ళు కోసుకొని మళ్ళీ దొంగతనంగా పక్కింట్లో దిగి మామిడికాయలు పూలు కోసేసుకొని దొంగలం మనం అందరం. ఇలా కోసిన వాళ్ళందరూ దొంగలే. ఓనర్కి తెలియకుండా పండు కోసినా పువ్వు కోసినా వాడు దొంగ అంటారు వాడిని. ఆ పూలు తెచ్చి దేవుడి మీద పోస్తే పాపం వస్తుంది. మీరంతా కావాలంటే పోయి అడగాలి, ఆంటీ మీ ఇంట్లో పూలు ఉన్నాయి కదా, మా ఇంట్లో పూజ చేద్దాం, మా ఒక 2-3 చాలు, లేదంటే 5, 10, 15 కొన్ని ఏదో నెంబర్ చెప్పి కొన్ని తీసుకుంటామండి అని చెప్పి తీసుకొస్తే శివుడు సంతోషపడతాడు. బిల్వపత్రమైన తులసి దళమైనా కూడా అంతే. దేవుడి పూజకు మీరు ఏది వాడినా ఓనర్కి చెప్పకుండా తెస్తే దొంగోడు పూజ చేశాడు, వాడు పుణ్యం రాకపోగా డబల్ పాపం వచ్చింది. ఎందుకంటే శివుడికి ఇష్టం లేని వస్తువు శివుడి మీద వేశాడు. దొంగ పూలు ఇష్టం ఆయనకి, దొంగతనం చేసుకొచ్చింది ఇష్టపడతాడా? ఆయనకు ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది వేస్తే, అసలు వేయకూడదు. దానివల్ల వేయకపోతే మంచిది, అక్షతలు తీసి ఇదే బిల్వపత్రం ఇదే గంధం అని అక్షతలు వేయండి, సంతోషపడతాడు. లేకపోతే ఉంటే బద్ధకం చూపించద్దు, గంధం పెట్టాలి మంచిగా. ఆయన గంధం రాయాలి. శివలింగం చూడండి ఇవాళ ఎలా ఉన్నాడు, మంచి విభూతి రాసుకొని కూర్చున్నాడు మంచిగా హాయిగా, అవునా కదా? అలా చేయాలి, దొంగ పూలు చేయకుండా. పర్మిషన్ అడిగి తెచ్చారనుకోండి, ఆ ఇచ్చేవాడు కూడా దేవుడు పూజ అనగా తీసుకోబమ్మా, అయ్యో అన్నీ తీసుకున్నావు ఎందుకు, ఇంకొన్ని తీసుకో అనగలగాలి. దరిద్రులాగా బిహేవ్ చేయద్దు అక్కడ. ఏదో పూలు తీసుకెళ్ళిపోతే ఇంట్లో నాస్తంతా పట్టుకెళ్ళిపోయినట్టు కూడా ఉన్నారు జనాలు. అందుకే చెప్పకుండా కోసుకుపోయేవాళ్ళు తయారయ్యారు. ఎవడో దేవుడి పూజకు కోయమంటే తిడతాడు, వీడు నెక్స్ట్ ఏం చేస్తాడు, తిడతాడు కదా అని చెప్పకుండా కోసుకుపోతాడు. నువ్వు చేసింది లేదు, పువ్వు పూయించింది లేదు, కాయం మొలిచింది లేదు, నువ్వు చేసింది లేదు, దానికి అదే వచ్చింది కదా, నీ అదృష్టానికి ఏదో నీళ్లు పోసావు వచ్చింది, మొలిచింది, పూలు ఏదో పూసాయి,
దేవుడి పూజకి ఇవ్వడానికి నొప్పి ఏంటి? కొన్ని పూలు పట్టుకెళ్ళినా తులసి దళం కూడా కావాలా పట్టుకెళ్ళి. కొంతమంది మహానుభావులు ఉన్నారు, పూలు అడిగితే బిల్వం ఇస్తారు, పూలు ఇస్తారు, పండ్లు ఇస్తారు. దేవుడి పూజగా నేను నా పూజకి మా స్టూడెంట్ వాళ్ళ దగ్గర పూలు తెస్తాను. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే పేర్లు వాడను, ఎందుకంటే అందరు వాళ్ళ మీద పడిపోతే పాపం వాళ్ళు లాస్ అయిపోతుంది. నేను తెచ్చేది ఇన్నే అడిగితే వాళ్ళు అన్ని పంపిస్తారు నాకు. సార్ కదా పూజ చేస్తున్నారు కదా, మనం చేయట్లేదు కదా, సార్ చేస్తున్నారు కదా. నిజంగా వాళ్ళు పూజ చేసినట్టే. నేను చేసే పూజలో వాళ్ళు ఇచ్చిన పూలు నేను డబ్బులు ఇస్తున్నా, ఒట్టి తెచ్చుకోవట్లే. కానీ వేరే దగ్గర అదే డబ్బులు ఇస్తే కొన్నే ఇస్తారు, వీళ్ళు ఎక్కువ ఇస్తున్నా, ఎక్కువ ఫలితం వాళ్ళకి వెళ్ళిపోయింది. నాకు ఇవ్వడు దేవుడు, ఎందుకంటే ఆయన న్యాయం తెలుసు. వీడు ఇచ్చిన దానికి ఎంత ద్రవ్యం వాడాడు, ఆ ఎక్సెస్ ఎవరు? అదే ఇంటికి వెళ్తే పూలు అడిగితే పండ్లు ఇస్తారు, బిల్వదళాలు ఇస్తారు, తులసి దళాలు ఇస్తారు. ఇంకా బాగా అయినా అని ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి. అందుకే వ్రతానికి పోతే ఉట్టి చేతులతో పోవద్దు. వ్రతానికి పోతే కొబ్బరికాయ ఏదో పట్టుకెళ్తుంటారు కదా, పూలు పండ్లు ఆకులు అని పట్టుకెళ్ళాలి, తమలపాకులు కానీ ఏదో ఒకటి పూజా సామాగ్రి ఇచ్చి రావాలి. అందరం చేయేస్తే కదా పాపం వాళ్ళు ఈజీగా చేసేది. ఎవరికాడో ఏదో ప్రసాదాలు తినడానికి బయలుదేరుతారు అందరూ. ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే ముష్టివాళ్ళు కనబడట్లే, అందుకే మనమే ముష్టివాళ్ళలాగా అయిపోయాం. ఎక్కడన్నా అన్నదానం అని అంటారు, అన్నప్రసాదం పెద్ద లైన్ ఉంటుంది. పూజకు మాత్రం ఒక్కడు ఉంటాడు, పూజకు ఒక్కడు ఉంటాడు. అన్నప్రసాదం టైంకి మాత్రం హై పబ్లిక్ ఉంటారు. పెట్టేవాడు గొప్పవాడు పాపం, అంతమందికి పెడుతున్నాడు. కానీ తినేవాడికి బుద్ధి ఉండక్కర్లా. చెప్పులు షూజు అవన్నీ వేసుకొని స్నానాలు చేయకుండా, అది ప్రసాదం. అది అన్నదానం అన్నా కూడా దేవుడికి నైవేద్యం పెట్టే వస్తుంది. అన్న ప్రసాదం అనాలి. అన్నాన్ని దానం చేసేవాడు ఒకటి పుట్టలేదు ఇంకా. అన్నపూర్ణాదేవి అన్నప్రసాదం. ప్రసాదం అంటే ఎక్కడ తింటాం? ఎక్కడ పడితే అక్కడ పోయి పనులు చేసి వచ్చి స్నానాలు చేతులు కడుక్కోకుండా అడ్డదిడ్డంగా అక్కడేదో నీళ్ళు కడిగేసి తొందరగా వెళ్ళిపోకపోతే అయిపోద్దేమో, అయిపోతే లాస్ట్ ఐటమ్స్ మిగులుతాయేమో, మనకు ఇష్టమైన ఐటమ్స్ అయిపోతాయేమో. ఇన్ని దరిద్రాలు ఉన్నాయి మైండ్లో. ప్రసాదం అంటే ఏది మిగిలినా ప్రసాదమే. ఆఖరి మాడిపోయిన గిన్నున్నా కూడా 2 మెతుకలు తీసుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అనుకొని కళ్ళకు అతుకొని మాడిపోయిన మెతుకులు గిన్నెలున్న తీసుకొని నోట్లు వేసుకొని రావాలి. అంతేగాని తొందర బూట్లు షూజులు చెప్పులు వేసుకొని పోయి తిండి అయిపోద్దాం అని గొడవలో అక్కడ అది అయిపోద్దాం, పులిహార అయిపోద్దాం, లడ్డు అయిపోద్దాం, లైన్లో నుంచి తొందర నోట్లో కొట్టుకొని వస్తే ముష్టివాడి కంటే దరిద్రుడు వాడు. ముష్టివాడు నయం కదా, వాడి తిండి దొరక ఎక్కడి నుంచి వచ్చి లైన్లో నుంచి తింటున్నాడు పాపం. దేవుడు అలాంటి వాడు తింటే సంతోషపడతాడు. అండ్ ఇంకోటి, అన్నదానంలో మనం మిస్టేక్ చేస్తున్నాం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అన్నదానం అన్నప్రసాదం అంటే తెలియని వాళ్ళని పిలిచిపెట్టమన్నారు. నా ఇంటి పక్కన ఉన్నవాడిని, నా ఇంటి వాళ్ళ ఇంట్లో వండుకోకరా, అన్నదానం ముందు వచ్చేయంటారు. చాలా తప్పది. అన్నప్రసాదము లేని వాడికి, ఆకలి మీద ఉన్నవాడికి పెట్టమన్నాడు. కానీ ఇంట్లో మూలిగిన్నాయి మూటలు బియ్యం, ఇంట్లో 10 బస్తాలు పడున్నాయి, వీడు ఇంట్లో వండుకోకుండా వచ్చి ముష్టివాళ్ళ బయట తింటాడా అన్నప్రసాదం అని? నిజంగా వాడు ప్రసాదం తినాలంటే చేతిలో పెట్టండి అనాలా, లేని వాడికి పెట్టండి అనాలి. కడుపులో మాడి వచ్చి ఉంటాడు పాపం ఎక్కడి నుంచో అన్నానికి. మన దరిద్రులే ఫస్ట్ లైన్లో నుంచొని తినేస్తారు. నిజంగా ఆకలి మీద వచ్చిన వాడికి ఉండదు. నేను ఒక్కొక్కసారి అన్నప్రసాదాలకు వెళ్తాను కదా, నేను 2వ సారి అడగను అసలు. అండ్ ఇంకోటి, లైన్ ఫుల్గా ఉందనుకు వెళ్ళను, అందరు తినాక వెయిట్ చేస్తా. నిజంగా అక్కడ సరిపోయేటట్టు లేదనుకోండి, పొంగలో పులిహార చేతిలో పెట్టించుకొని కళ్ళ కట్టుకొని తినేసి వచ్చేస్తా. ఎందుకు? మనకంటే ముందు లైన్లో నిల్చిన వాడికి అవసరం ఉంది, ఆకలి ఉంది. మనం లేట్ వచ్చామంటే మనకు అంత లేదు కదా, ఆల్రెడీ ముందున్నారు. ఇది ఎవరికి వాళ్ళు సిన్సియర్గా ఆలోచించాలి. ఇంట్లో అన్నం వండుకోకరా, ఇదేమైనా పెళ్ళా, బఫేనా? అందులో బఫే వచ్చింది, ఇంకా దరిద్రం అయిపోయింది. కూర్చోబెట్టి పెట్టాలి. అన్నం ఎప్పుడు కూర్చోబెట్టి పెట్టాలి. మేము ఇక్కడ అదే చేస్తాం. ఏమండి, ఇక్కడ అదే చేస్తాం కదా, కొంచెం పెడతాం పాపం, పిల్లలు పడేస్తారని. ఇక్కడ కూర్చోబెట్టి అందరికీ పెడతాం. రేపు నవరాత్రులు వినాయక చవితి వస్తాయి చూద్దరు, కానీ కూర్చోబెట్టి పెడతాం. మన దరిద్రంగా ఇట్లా బఫే సిస్టమ్ పట్టుకొని అన్నాన్ని ఇలా పడేసుకొని మీద పడేసుకొని కింద పడేసుకొని నీళ్ళ మీద పడేసుకొని వాటి ఇట్లా పట్టుకొని తినలేడు పాపం, చేయి నొప్పి వస్తుంటుంది, మోకాల మీద, అసలు కాళ్ళ మీద అన్నం పెడితే పోయింది, అవుట్. దీనిలో ఎవరైనా కూడా ఇంట్లో అన్నం తినేటప్పుడు మోకాళ్ళ మీద ప్లేట్ పెట్టారా, మీకు దరిద్రం స్టార్ట్ అయిందని అర్థం. ఇట్లా మోకాళ్ళ మీద ప్లేట్ ఉందంటే దరిద్రం స్టార్ట్. అలా పెట్టుకోకండి, దట్ ఈజ్ రాంగ్. తెలియదు కాబట్టి చెప్తున్నా. అన్నం తినడానికి కూడా రూల్స్ ఉన్నాయి నాన్న. ఎలా అయితే మన అన్నం నోటితోనే తినాలని రూల్ ఉందో, మనకి ఎన్నో హోల్స్ ఉన్నాయి బాడీలో, కానీ నోట్లోంచే తినాలని రూల్ పెట్టారు కదా. ముక్కు కూడా ఉంది హోల్, ఇక్కడి నుంచి పెట్టుకోండి ఏమవుతాం, చస్తాం. 2 నిమిషమే మంచి కారం ఆవకాయ వేసి ముక్కులోంచి పెట్టుకుంటారా? అక్కడ మాత్రం రూల్ ఫాలో అవుతుంది, ఎందుకంటే చస్తామనే భయం ఉంది కదా. అంటే అన్నం ఎక్కడ పెట్టుకున్నా అడిగేవాడు లేదు అని అనుకోవద్దు, ముందే చెప్తున్నా. కడుపులో అల్సర్స్,
లేదంటే అసిడిక్ ప్రాబ్లమ్స్, రకరకాల రోగాలు స్టమక్కి సంబంధించిన రావడానికి కారణం అన్నానికి వాల్యూ ఇవ్వకపోవడమే. అన్నాన్ని యజ్ఞంలాగా తినాలి. అంతకుముందు చెప్పాను నేను, ప్రోక్షణం చేయాలి. దీనికి ఏం మంత్రాలు ఏం అవసరం లే. పక్కన నీళ్ళ గ్లాస్ ఉంటుంది, అన్నీ వడ్డించావా అని అడగాలి. అమ్మ అన్నీ వడ్డించేస్తారు. నీళ్ళు తీసుకొని ఇలా చల్లాలి. చల్లేటప్పుడు మీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పాలి. నాకు గోవింద ఇష్టం, గోవింద గోవింద అని చల్లుకుంటా. పుండరీకాక్ష అంట. శివుడి ఇష్టం అయితే శివ 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 అని చల్లండి. మీకు ఇష్టమైన దేవుడు కృష్ణ అయితే కృష్ణ కృష్ణ అని చల్లుకోవాలి. ఇప్పుడు ఆ మొత్తంలో ఉన్న నెగిటివ్ వైబ్స్ పొరపాటున అమ్మకి తెలియక ఏదో వీడియో చూస్తూ వండేసిందేమో. యుద్ధాలు అవుతున్నాయి ఏమవుతున్నాయి వీడియోలో, అత్త కోడలు కొట్టుకుంటూ వీడియో చూసి వండిందేమో. లేదా నాన్న పొరపాటున కోపగించుకున్నప్పుడు అమ్మ కూడా రిప్లై ఇస్తూనో ఇద్దరు గొడవ పడుతూ వండిందేమో. లేదండి ఇంకేమైనా జరుగుతూ వండిందేమో. లేదో తెలియక బల్లి పైనుంచి పోతూ ఏదైనా అయ్యిందేమో. అమ్మ అటు పోగానే బల్లి ఏదో చేసి ఉండొచ్చు, ఇంకేమన్నా ఏదైనా చేసి ఉండొచ్చు. మనం చూడొచ్చామా? అలా కాకుండా బియ్యంలో కూడా ప్రాణం ఉంటుంది. అవునా కాదా? బియ్యంలో ప్రాణం ఉంటుంది. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? పైనుంచి ఆకాశంలోంచి వర్షం పడినప్పుడు ఆ వర్షం చినుకుల్లో ప్రాణం ఉంటుంది. అది భూమిలో తగిలి మొలకగా మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తినప్పుడు అది యాపిల్ పండు అవ్వచ్చు, బియ్యపు గింజ అవ్వచ్చు, మామిడి పండు అవ్వచ్చు, అరటి పండు అవ్వచ్చు, లేదంటే గడ్డి కూడా అవ్వచ్చు. ఈ గడ్డిని తిన్న ఆవు, ఆ ప్రాణం గడ్డి ద్వారా ఆవులోకి వెళ్ళింది పాలల్లో. ఆ పాలు మనం తాగినప్పుడు నాన్నగారి దగ్గర నుంచి అమ్మగారికి వెళ్ళి మనం పుట్టచ్చు. లేదంటే నాన్నగారికి ప్రసాదం ఇచ్చినప్పుడు యాపిల్ పండులో మన ప్రాణం ఉండుండొచ్చు. గింజల యాపిల్ పండు ఉంది కదా, దానిలోకి వర్షం ద్వారా యాపిల్ చెట్టులోకి పోయి యాపిల్లో ప్రాణం వచ్చి యాపిల్ నాన్న తిన్నప్పుడు నాన్న నుంచి అమ్మకెళ్ళి మళ్ళీ వచ్చి ఉండొచ్చు. ఎలానో రావచ్చు మనం. అలా అందుకనే ఇంటి యజమానికి అన్నం వండినప్పుడు ఆ పైన తేట కలిపి పెట్టమంటారు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ కొత్త పెళ్లి కొడుకు ఇంట్లో ఉంటాడు కదా, కోడలు అల్లుడు లేదంటే కూతురు అల్లుడో కొడుకు కూతురు కోడలు వస్తారు కదా, వాళ్ళకి ఆ పైనున్న అన్నాన్ని నీటి తీసి అల్లుడికి పెడతారు. ఎందుకంటే ఆ ప్రాణశక్తి పైన ఉంటుంది అన్నానికి. మీరు అన్నం అబ్జర్వ్ చేయండి, స్టార్చ్ మీద ఏదైనా అమ్మ శరీరం ఇస్తుంది, నాన్న ప్రాణం ఇస్తాడు. అమ్మ శరీరం ఇస్తుంది, నాన్న ప్రాణం ఇస్తాడు. అదే మన బయాలజీలో మేల్ ఫీమేల్ డిసైడ్ చేసేది ఎవరంటే ఫాదర్లో ఉన్న జెనెటికల్ తెలుసు కదా మనకు. అదంతా నాన్న ప్రాణం ఇస్తాడు. అందరూ అంటారు అమ్మే పెంచి పోషించి అనేది అంటారు. నాన్న పాత్ర లేనిది అమ్మ పనికిరాదు, అమ్మ పాత్ర లేనిది నాన్న పనికిరాడు. ఇద్దరు రెండు బండికి చక్రాల్లాగా, ఇద్దరు ముఖ్యమే సృష్టికి. తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు, వారి ద్వారానే మనం వచ్చాం అని చెప్పుకున్నాం. సరే, ఇందాక ఏమన్నాం? అన్నప్రసాదం తినడం అంత జాగ్రత్త తినాలి. ఇంకేం చెప్తున్నాం? ఇందాక దేని గురించి చెప్తున్నాం? అన్నం గురించి చెప్పినప్పుడు మోకాళ్ళ మీద పెట్టుకోవద్దు. అన్నప్రసాదం చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తినండి. మోకాళ్ళ మీద పెట్టుకొని తినద్దు, కింద పెట్టి గౌరవం ఇచ్చి తినండి. సరే, బ్యాక్ వచ్చేద్దాం. ఎవరు వెనక కామెంటరీ? సరే, శుక్లపక్ష చంద్రుడిలాగా పెరిగారు. మీరందరూ కూడా శుక్లపక్ష చంద్రుడిలానే పెరుగుతున్నారు. మీరు హైట్ వస్తున్నారు, వెయిట్ వస్తున్నారు, ఏజ్ వస్తుంది, మంచి పెద్ద పెద్ద క్లాసులకు వెళ్తున్నారు, కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇలా శుక్లపక్ష చంద్రుడిలానే మీరందరూ కూడా పెరగాలని దేవుడిని ప్రార్థిద్దాం. వేద శాస్త్రాలను అభ్యసించారు. వాటితో మనకెందుకు, వదిలేయండి. వేద శాస్త్రాలు నేర్చుకున్నాడు. రాముడు ఎవరు? క్షత్రియుడు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటారు మా పిల్లలకి ఎందుకండి పురాణాలు ఇప్పుడే, మా పిల్లలకి ఎందుకండి శ్లోకాలు అంటారు. మరి మీరు నేర్పిస్తారా? మీరు నేర్పియారు. పోనీ వాడు ఎవడో కంఠశోషతో చెప్తున్నాడు, అర్ధగంటో గంటో 40 నిమిషాలు పంపించడానికి ఏంటి దొబ్బడాయి? మీరు నేర్పియారు, ఇంకోటి చెప్పనియరు. రేపు పొద్దున పిల్లాడు అలా చేశాడండి, ఇంట్లోంచి గెంటేశాడండి, పిల్ల కోడలు రాగానే గెంటేశాడు, అల్లుడు రాగానే తోసేశారు. మరి ఎందుకు తోయ్యరు? చిన్నప్పటి నుంచి మీరు నేర్పిలేదు, నేర్పించేవాడిని నేర్పియలేదు. చచ్చాడండి, మొబైల్ కొలిలేదని చచ్చాడు. ఆ అమ్మాయి వద్దని చెప్పి చచ్చాడు, అమ్మాయి వద్దని చెప్పి చచ్చాడు, అబ్బాయి వద్దని కూడా చచ్చాడు. హనుమంతుల వారు హనుమాన్ చాలీస చేస్తే సూసైడల్ థాట్స్ రావు. పిరికివాడు ఎవరు? చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎలా అయితే సీతమ్మని కాపాడాడు, కానీ చచ్చిపోవాలనుకున్న సీతమ్మని కాపాడాడు. సుగ్రీవుడు చచ్చిపోవాలనుకుంటే కూడా హనుమంతుడే కాపాడాడు. లక్ష్మణుడు రాముడు కూడా పడిపోయారు యుద్ధభూమిలో, ఇంకా అలానే వదిలేస్తే చచ్చిపోతారు. సంజీవిని తెచ్చి కాపాడాడు. హనుమ అంటేనే హనుమంతుల వారి గొప్పతనం అది. అందరూ హనుమంతుల వారి భక్తులు అవ్వాలి. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు, నాకు శివుడు ఇష్టం, విష్ణు ఇష్టం, ఎవరు ఇష్టం ఉన్నా కూడా హనుమంతుల వారు డిఫాల్ట్గా ఇష్టమై ఉండాలి. హనుమంతుల వారు ఒక్కడిని పట్టుకుంటే మీకు ఇష్టమైన దేవుడు పరిగెత్తుకుని మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఈయనకు అన్ని టెక్నిక్స్ తెలుసు. అన్ని రూమ్ తాళాలు ఈయన దగ్గర ఉన్నాయి. హనుమంతుడు పట్టుకుంటే అన్ని రూమ్ తాళాలు ఓపెన్ అయిపోతాయి. మీకు విష్ణువు కావాలన్నా హనుమంతుడే పట్టుకోవాలి, శివుడు కావాలన్నా హనుమంతుడే పట్టుకోవాలి, వినాయకుడు కావాలన్నా హనుమంతుడే పట్టుకోవాలి, ఎవరు కావాలన్నా హనుమంతుడే పట్టుకోవాలి. తులసీదాస్ గారు రాముడి దర్శనం కోసం హనుమంతుల వారినే పట్టుకున్నారు. రామదర్శనం అయ్యింది.
తులసీదాస్కి. మరి ఇప్పుడు మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది కదా. అలా కాకుండా ఇగో ఈ గురువుగారు, ఇక్కడ గురువుగారు ఉన్నారు, శ్రీధర్ గురువుగారు అంటారు. ఆ గురువుగారు కూడా స్టార్టింగ్ హనుమంతు ఉపాసన, ఆయన ఇంటి నిండా హనుమంతుల విగ్రహాలే ఉండేవంట. ఇంటి మొత్తం హనుమంతుల విగ్రహాలు అంటే ఆలోచించండి ఎన్ని ఉండాలో. అంత ఉపాసన చేస్తే నరసింహస్వామి యొక్క కటాక్షం గురువుగారికి, ఎవరో కాదు ఆయనే నరసింహస్వామి ఆయన, అలా మారిపోతారు. మీరు ఇప్పుడు ఆయన చూస్తే కళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉంటాయో. ఆయన చూస్తూ నరసింహస్వామిని ఊహించుకుంటే నరసింహస్వామి దానిలో కనబడతారు గురువుగారులో. అర్థమైందా? అహోబిలంలో గురువుగారు ఉన్నారు, ట్రస్ట్ అహోబలం. నరసింహస్వామి ఉన్నారు అహోబలం. అక్కడ మనం ఏ దేవతను మనం పూజ బాగా చేస్తామో ఆ దేవత లక్షణాలు మనకు వచ్చేస్తాయి. మీరు రాముడు బాగా పూజించారనుకోండి, రాముడిలా శాంతంగా, రాముడిగా ధర్మాత్ముడిగా అలా ఉంటారు. అర్థమైందా? అందుకే చండీ, కొన్ని జోళ్ళకి కాళిక ఈ ఉపాసనలు చేయకూడదంట. ఎందుకంటే వాళ్ళు ఉగ్రదేవతలు, వాళ్ళ జోలికి పోతావు. అక్కడ కూడా ఉన్నారు ఎవరు పైన ఆవిడ, వీళ్ళందరూ ఉగ్రదేవతలు. వీళ్ళు పూజ చేయాలంటే ఇంట్లో కొన్ని నిష్టలు ఉంటాయి, అవి పెడితే వాళ్ళు శాంతంగా ఉంటారు. అలా పెట్టకపోతే వాళ్ళు ఎప్పుడూ తాండవం చేస్తూ ఉంటారు. ఆ తాండవం మనం తట్టుకోలేము. అందుకే వాళ్ళ జోలికి పోదు. ఏదో యూట్యూబ్లో దొరికాయి, ఫేస్బుక్లో దొరికాయని వారాహి ప్రత్యంగిరా కూడా చేయొద్దు. ఈ మాదిరి రేపు ఏమైందంటే వారాహి నవరాత్రులు అంటే ఇంట్లో పూజలు పెట్టుకుని పటాలు పెట్టుకొని చేసేస్తున్నారు. తప్పు. నా ఇంట్లో వారాహి పటం ఉంది, అయినా నేను ఇంట్లో వారాహి నవరాత్రులు చేయలేదు. నేను గుడికి వెళ్ళాను, ఎందుకంటే గుడిలో నిష్ట వేరు. వారాహి గుడికి వెళ్ళి అక్కడ 9 రోజులు 10 రోజులు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చా. నిజంగా నేను చేయాలంటే ఈ సిస్టమ్ ఉండకూడదు, ఆ సిస్టమ్ వేరు, ఆ పూజలు వేరు. చాలా టఫ్, చాలా నిష్ట. ఒక దుర్గమ్మవారి సంతోషిమాత దానికే ఎంత టఫ్ తెలుసా? సంతోషిమాత అమ్మవారి దానికే ఎంత టఫ్. నిమ్మకాయ నీళ్ళు తాగద్దు, పులుపు తగలకూడదు, ఉప్పు తగలకూడదు, ఎన్ని రూల్స్. మన బాడీ సపోర్ట్ చేయదు, వీక్ అయిపోతాం. సరే, అలాగా వేదశాస్త్రాలను అభ్యసించారు. రాముడు క్షత్రియుడు అయినా కూడా వేదశాస్త్రాలు చదివారు. ఇప్పుడు మీరందరూ చేసే ధర్మం, మీరు కూడా వేదశాస్త్రాలు నేర్చుకుంటున్నట్టే. పురాణం వినడం అంటే ఏంటి? దానిలోంచి వచ్చిందే. దీన్ని బట్టి ఏమని చెప్తున్నాడు రాముడు మనకి? జై శ్రీరామ్ అని చెప్పి బండ్లేసుకొని పొల్యూషన్ చేయడం కాదు. ఆయనే స్వామి పటం పెట్టి, రాముల వారి పటం పెట్టి. మీరు ఫస్ట్ ధర్మం నేర్చుకోండి. ఎవరైనా ఇలా ధర్మం చెప్తున్నారంటే అక్కడ పోయి అటెండ్ అవ్వండి. రాముడికి ఎవరు ఇష్టం రా అంటే ధర్మం నేర్చుకునేవాడు ఇష్టం. ఎంత బండి పొల్యూషన్ చేసావా, ఎన్ని లీటర్లు తగబెట్టి ఊరంతా ఊరేగావా అనేది అనరు. ప్రచారం చేయండి, వద్దనట్లే. ధర్మం నేర్చుకొని ప్రచారం చేయండి. రాముడికి ఎవరు ఇష్టం? నిజంగా రాముల వారిని ఊహిస్తే అసలు ఇప్పుడున్న పటాలు రాముల వారి పటాలు కాదంట. రాముడు ఎలా ఉంటాడు తెలుసా? బోడిగుండు చేయించుకొని సిక్క పెట్టుకొని ఉంటాడంట. నమ్ముతారు ఎవరైనా రాముడు అట్లా ఉంటారంటే? మనం చూసే మూర్తులు ఏంటి మరి? ఇవన్నీ కల్పితాలు. రాముడు ఇలా ఉంటాడని కల్పితాలు. నిజంగా రాముడు సిక్క పెట్టుకొని గుండు చేయించుకొని వేదాధ్యాన్ని నేర్చుకుంటున్నాడు గురువు దగ్గర. ఎలా ఉంటారు వేద పాఠశాల పిల్లలు? ఎలా ఉంటారు వేదం నేర్చుకునేవాడు? పెద్దగా అయ్యాక తర్వాత సంగతి వేరు. అదే పెద్దగా అయ్యాక సంగతి వేరు. కానీ రాముడు ఎలా ఉంటాడు? బాలకుడుగా ఉన్నప్పుడు సిక్క పెట్టి వేదాధ్యాన్ని మనం అలా ఊహించుకుంటున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇక్కడ ఉన్న దేవతామూర్తులన్నీ నిజంగా ఇలానే ఉంటాయా? శాస్త్రాల్లో ఆల్రెడీ దర్శనమైన వాళ్ళు గీసిన బొమ్మలు కాబట్టి ఇలా వచ్చాయి. కానీ ఆ బొమ్మ వాళ్ళకి అలా కనబడ్డది, అందుకు ఆ బొమ్మ అంటున్నాం. మన వినాయకుడు అంటే తొండం ఉంటుంది, ఇలా శాస్త్రం చెప్పింది, అందుకే గీసుకున్నాం. అలా ఒక తొండం లెఫ్ట్కి ఉంటుంది, ఒక తొండం రైట్కి ఉంటుంది, ఒక తొండం స్ట్రైట్కి ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది. మరి ఏది వినాయకుడు తొండం? ఎలా చెప్తారు? మీకు ఒకటి తెలుసా? వినాయకుడు తొండం ఏ డైరెక్షన్లో తిరిగితే కూడా దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఇలా తిరిగితే ఒక ఫలితం, ఇలా తిరిగితే ఒక ఫలితం, స్ట్రైట్గా ఉంటే ఒక ఫలితం, చుట్టుకొని ఉంటే ఒక ఫలితం. అది ఎప్పుడైనా వినాయక చవితి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. వేదశాస్త్రాలను అభ్యసించరా? మరి అదే అప్పటికి రాముడు పెళ్ళి అయిపోయింది కదా. అప్పుడు వేరు, నేను ఇందాక చెప్పింది రాముడు వేదాధ్యయనం చేసేటప్పుడు. సరే, వేదశాస్త్రాల్ని రాముల వారు నేర్చుకున్నారు అంటే మనమందరం కూడా నేర్చుకొని తీరాలి. వేదాలు అంటే వేదాలు చదవమని కాదు, పురాణాలు ఇప్పుడు మనం అన్నీ నేర్చుకునేవి. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు. నైపుణ్యం స్పెషలిస్ట్ కాదు, టాపర్. బాహుబలిలో ఏదో ప్రభాస్ చేసినట్టు కాదు. ప్రభాస్ ఎక్కడో పెట్టచ్చు మనం. రాముల వారు వేసింది అంటే ప్రభాస్ ఎందుకు పక్క పెట్టాలి? పోలే ఉన్నవాళ్ళు ఆయనే బాగా వేసాడు అనుకుందాం ఉన్న సినిమాల్లో, అవునా? కానీ ప్రభాస్దే మనకి ఇలా ఉంది, రాముడు ఎలా వేసి ఉంటాడో ఆలోచించండి. ఎస్టిమేషన్. ఒక మనం చూసిన కల్పితమైన స్టోరీకి, మనం ఎదుర్కొన్న స్టోరీలోనే ఒక హీరో ఇలా వేస్తేనే మనం ఇంత విజిల్ వేసి సూపర్ హిట్ చేసామే, రాముల వారు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఎస్టిమేషన్ రావాలి మనకి ఈ చిన్నదాన్ని బట్టి. అలా విజ్ఞాన కనులయ్యారు. వాళ్ళకి తెలియదంటూ లేదు. నేను చెప్పాను కదా, మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్తే
మన ఏ శివుడు అక్కడ మధ్యప్రదేశ్లో? మహాకాళేశ్వరుడు. ఉజ్జయిన మనం పోయింది అక్కడ సాందీపని మహర్షి ఆశ్రమం ఇండోర్. అదే ఏ శివుడు? మహాకాళేశ్వరే, ఉజ్జయిన్ మహాకాల్. అటు పోయినప్పుడు స్వామి దగ్గర సాందీపని మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. కృష్ణుడు నేర్చుకున్న విద్యలన్నీ అక్కడ డిస్ప్లే పెట్టారు, సాందీపని ముని ఆశ్రమం. మీరు మధ్యప్రదేశ్ ఇండోర్ పోయినప్పుడు ఆ సాందీపని ఆశ్రమానికి వెళ్ళండి, షాక్ అవుతారు. కృష్ణుడికి ఏంటి ఇన్నొచ్చా అని మనం షాక్ అవుతాం. అక్కడ పెట్టినవి కొన్నే, అసలు నిజంగా అన్నీ తెలుస్తాయి ఏంటో. అలా అప్పటి వాళ్ళు అన్నీ నేర్చుకునేవాళ్ళు, మనం ఉట్టి చదువు మాత్రమే నేర్చుకుంటాం. దానికే తలనొప్పి, టెన్షను, సున్నాలు, మైనస్ మార్కులు, ప్లస్ మార్కులు, ఎన్ని గోల. బైపీసీ అంటారు, నీట్ అంటారు, ఎంపీసీ అంటారు, ఇంజనీరింగ్ అంటారు. తలనొప్పి వచ్చేంత చదువు చదువుతున్నారు మీరు ఎంత కష్టపడి. అలానా? రాముడు అన్నీ చేసి కూడా తలనొప్పి రాలే, ఆయనకు అన్నీ వచ్చు. బుట్టలు అల్లడం కూడా వచ్చు ఆయనకి, బుట్టలు అల్లడం వచ్చు, చేతి జ్యోతిష్యం వచ్చు ఆయనకి, అన్నీ వచ్చు. జెమాలజీ వచ్చు, స్టోన్ కల్చర్ అది కూడా వచ్చు. మీరు ఏదని చెప్పి వాళ్ళకి వచ్చు, కృష్ణుడికి వచ్చు, రాముడికి వచ్చు. మరి ఏం చేస్తున్నాం మనం చిన్న చిన్న వాటికే? అదే అంటారు కలియుగంలో మందబుద్ధులు. కలియుగంలో మనిషికి ఉన్న లక్షణాలు ఏంటంటే తెలుసా? మందబుద్ధులు, మర్చిపోతారు, తక్కువ ఆయుష్ గలవారు, తొందర చచ్చిపోతారు, తొందర గుర్తుపెట్టుకోరు, చాలా టైం తీసుకుంటారంట నేర్చుకోవడానికి. అప్పట్లో వాళ్ళు ఒకసారి చెప్పంగానే గురుగారు నాకు వచ్చేసిందండి అంటారు, ఇలా చెప్పంగానే వచ్చేసింది అంటారు, చెప్పేస్తారు, మర్చిపోరు. ఎందుకు? కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. మీ పేరేంటి అంటే ఏం చెప్తారు? మీ పేరు చెప్తారా, పక్కనోడి పేరు చెప్తారా? అది ఎలా గుర్తుంది మరి? దానికి ఏమైనా కష్టపడి నేర్చుకున్నారు ఇట్లా అనుకుని పేరు ఏమైంది? రోజు చెప్పి 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 వచ్చింది, అవునా కాదా? అలానే అన్నీ వచ్చేస్తాయి. మీరు చదివే చదువులు కూడా రోజు చదివితే అందుకే వస్తాయి ఫుల్ మార్క్స్. మనం రోజు చదవం కదా, వారానికో 10 రోజులకు ఒకసారి బుక్ తీసి టీచర్ అప్పుడెప్పుడో చెప్పింది మర్చిపోయాక ఓపెన్ చేస్తాం. టీచర్ చెప్పంగా ఇంటికి వచ్చి చదివితే ఎందుకు రాదు? చేస్తామా? మనకు అట్లాంటి పడవు కదా. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యారు, సద్గుణాలకు ఆటపట్టయ్యారు. సద్గుణాలు అన్నీ మంచి గుణాలే వాళ్ళలో, ఒక చెడు గుణం చూపించలేం. ఎవరికి? నలుగురికి. తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రి సేవ చేసిన వాళ్ళకి భూమి మీద వాళ్ళను ఓడించేవాడు ఉండడు. ఏ దానిలో ఓడించలేరు. దేవుడి పూజ చేసిన దానికంటే తల్లిదండ్రులు సేవ చేసిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ. మీరు విష్ణుమూర్తి స్తోత్రాలు చేయండి, శివుడి స్తోత్రాలు చేయండి, అన్నీ చేయండి, తల్లిదండ్రులు సేవ చేశారనుకోండి వాడే ఫస్ట్. యమధర్మరాజు ధర్మం చెప్పమంటే విష్ణు పూజ చేసిన వాడు 2వ ర్యాంక్ ఇస్తాడు, తల్లిదండ్రులు సేవ చేసిన వాడికి 1st ర్యాంక్ ఇస్తాడు యమధర్మరాజు. ధర్మం చెప్పాల్సిన ఆయన కదా. అందుకు ఇంట్లో కనీసం అమ్మకి నాన్నకి సేవ చేయడం అంటే కాళ్ళు ఒత్తేసి మెడకాయ ఒత్తేసి చేతులు ఒత్తేమని కాదు. వాళ్ళు అడిగినప్పుడు కనీసం అటెండ్ చేయండి. ఓల్డ్ ఏజ్ చాదస్తం వస్తుంది, అన్నీ వస్తాయి, అయినా కూడా ఓపికగా వచ్చుకోండి. సరే ఫోన్లే అనుకొని కొన్ని వినట్టుగా కొన్ని విని తిడతారు, ఓకే అనుకోవాలి, పడతాయి అక్షతలు, ఓకే అమ్మ కదా నాన్న కదా పడతాయి అనుకోవాలి. అర్థమైందా? ఏమైనా తప్పు ఉంటే బాగు చేసుకోవాలి. మీరు ఇప్పటి నుంచే ఈగో లెవెల్ హైగా పెట్టుకొని మా నాన్న మాట నేనే విన్ను, మా అమ్మ మాట నేను విన్ను, గురువుగారి మాట అసలే విన్ను, అదే దేవుడు దిగొచ్చినా కూడా విన్ను అంటాడు వీడేందో. దేవుడు దిగొచ్చి వింటుంటారు ఈ మాట. దేవుడు దిగొచ్చి చెప్పినా నేను విన్నంటే నీ కర్మ అనాలి అంతే. ఇంకో రావణాసురుడు ఎందుకంటే ఆంజనేయ స్వామి వచ్చి చెప్పాడు, అంగదుడు వచ్చి చెప్పాడు, విన్నాడా? ఏమయ్యాడు? పోయాడు, ఉఫ్ఫనంగా పోయాడు. అవునా కాదా? గొప్ప శివభక్తుడు అలా పోయాడు, ఒక మనిషి చేతిలో చనిపోయాడు. రాముడు దేవుడు అనొద్దు, రాముడు మనిషి చేతిలో చచ్చిపోయాడు. గొప్ప శివభక్తుడు, ఎవ్వరు చంపలేరు ఆయన్ని, ఒక్క నరవానరులు తప్ప ఎవ్వరు చంపలేని రావణాసురుని చంపి పడేశాడు రాముడు వచ్చేసి. ఎందుకు? రాముడు తక్కువైన ధర్మాత్ముడు. ధర్మం చంపింది. దేని చంపింది? అధర్మాన్ని చంపింది. సరే, చిన్ననాటి నుంచి అన్న సేవ మినగా భావించాలి లక్ష్మణుడిగో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు అన్నయ్యలకు సేవ చేసుకోండి. అలా అని కాళ్ళొత్తరా చేతులొత్తరా అని తమ్ముడిని టార్చర్ పెట్టద్దు, తమ్ముడిని చెల్లెలను అక్కనో టార్చర్ పెట్టద్దు. ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని సపోర్ట్గా ఉండండి. ఇంట్లో ఉన్నవాళ్ళు పర్లేదు, డిస్టర్బ్ చేయకండి. ఇంట్లో ఉన్నవాళ్ళు మీరే అర్థం చేసుకోండి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళకొకరు రెస్పెక్ట్ చేయండి. మీరే కనుక బయటికి వెళ్ళి కొట్టుకున్నారు అనుకోండి, వేరే వాడికి చులకన భావం, వాడు వేలు పెట్టి ఇంకా విడగొడతాడు. గుర్తుపెట్టుకోండి, తోబుట్టువులు ఎప్పుడూ బయట వాళ్ళ ముందు కొట్టుకోకూడదు. బయట వాళ్ళు అంటే ఎంత బాగా చెప్పచ్చు అంటే భార్య కూడా కౌంట్ వేసేయాలి. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, భార్యలు ముందు కొట్టుకోవద్దు, పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. అలా అక్క చెల్లెలు ఉన్నారనుకో వాళ్ళ మొగుళ్ళు ముందు కొట్టుకోకూడదు.
ఏమవుతుంది? అదే సాయి నిహాంత్ లాగా కొట్టుకోకూడదు. అర్థమైందా? భార్యలు ముందు కొట్టుకోకూడదు అన్నదమ్ములు, లేదంటే అక్క చెల్లెళ్ళు మొగుళ్ళు ముందు కొట్టుకోకూడదు. రేపు పొద్దున ఇదే చులకన వస్తుంది. అమ్మ నాన్న పిల్లల ముందు కొట్టుకోకూడదు. ఇవాడు ఏం నేర్చుకుంటాడు ఆదర్శం? రేపు పొద్దున మా అమ్మలా కొట్లాడతాను, మా నాన్నలా కొట్లాడతాను, మా అమ్మ సీరియల్ చూస్తుంది, నేను చూస్తాను, ఇదే తయారవుతుంది. అంటే అమ్మని సీరియల్ చూస్తున్నాను కదా, నాన్న కూడా చూస్తున్నాను ఇవాళ రేపు కోవిడ్ వచ్చినప్పటి నుంచి. అలా సరే, అతడు రాముడికి బహిప్రాణం. లక్ష్మణుడు రాముడికి సేవ చేసి ఉన్నాడు. అలానే రాముడికి లక్ష్మణుడు బహిప్రాణం, అంటే తన ప్రాణం బయట తిరుగుతూ ఉందనుకోండి అలా లక్ష్మణుడి రూపంలో అని చెప్పడం. రాముడి ప్రాణం లోపల కాదంట, లక్ష్మణుడి రూపంగా ఆయన ఎదురుగా. అంటే లక్ష్మణుడు కనబడకపోతే ప్రాణం పోయినట్టే రాముడికి. అలా అటాచ్ అయి ఉన్నాడు. మనం ఎలా అంటే అని కొడతాం, ఇంకా తమ్ముడిని వేసి రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తాం. రాముడు ఎప్పుడు రాంగ్ హ్యాండిల్ తమ్ముళ్ళని రాముల వారు రాంగ్ హ్యాండిల్ చేయలేదు, చేయకూడదు. అక్క కూడా చెల్లెల్ని రాంగ్ హ్యాండిల్ చేయకూడదు. చిన్నది కదా, ఎక్స్క్యూజ్ ఫర్గివ్. చెల్లెళ్ళందరికీ ఎంత సంతోషం అనిపిస్తుందో, తమ్ముళ్ళందరికీ కూడా హాయిగా అనిపిస్తుంది. సార్ మా సైడ్, సార్ మాకు దగ్గర. అలానే తమ్ముడు చెల్లెళ్ళు కూడా అన్ననో అక్కనో తల్లో తండ్రియో అని భావించి రెస్పెక్టబుల్గా వినాలి వాళ్ళ మాట. సరే, భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. రామాయణం మనకి ఏం నేర్పిస్తుంది? చాలామంది రామాయణం వినరు, మూర్ఖులు అనాలి. రామాయణం వింటే జీవితం పండుతుంది. ఎంత హాయిగా ఉంటుందో అంత స్వర్గం అక్కడే ఉంటుంది. రామాయణం విని ఫాలో అయిన వాళ్ళ ఇల్లే స్వర్గం. ఎక్కడో పోకర్లు ఇంద్రుడి దగ్గర పోయి వెతకక్కర్లా స్వర్గం ఎక్కడుందా అని. నువ్వు రామాయణం విను, రాముడిలా ఉండు, సీతమ్మలాగా ఉండు, వాలిలా ఉండకూడదు, రావణాసుల్లా ఉండకూడదు, సుగ్రీవుడిలా ఉండు, హనుమంతుల వారిలా ఉండు. ఉండాల్సిన పాత్రలు ఉన్నాయి, ఉండకూడని పాత్రలు ఉన్నాయి. ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు, ఎలా ఉండాలో చెప్తే అలా ఉండండి చాలు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారంటే అన్నదమ్ములు ఎంత బాగున్నారు అలా ఉండండి హాయిగా. మన ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, మన ఫ్యామిలీ. సెల్ఫిష్ అనట్లే. మీ ఇంట్లో బాగోగులు చూసుకొని చేతనైతే అందరు కలిసి ఇంకో ఫ్యామిలీని ఆదుకోవడమో, ఇంకో ఫ్యామిలీకి హెల్ప్ చేయడమో అలాంటి వాటిల్లో ముందుకు రావాలి అని చెప్పుకునే వాళ్ళు శుభమల్కం. సర్వం శివమామయ స్వర్పాదార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.